సార్ నిన్న ముఖ్యమంత్రి గారిని కలిశారు మీరు అసెంబ్లీలో. ఆయనతో ఏం మాట్లాడారు? ఆయన నుంచి మీకు ఎలాంటి హామీ లభించింది? సీతారామ ప్రాజెక్టు నీళ్లు మొట్టమొదట ఫస్ట్ ఇల్లెందుకు రావాలి, ఓకే, ఇల్లెందుకు వచ్చినట్టయితే ఇల్లెందు నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మొత్తం కూడా ఖర్చు లేకుండా వాగుల ద్వారాగా చెర్ల ద్వారాగా ఆయకట్టు పెరగటానికి అవకాశం ఉంది. ఓకే, కానీ దాన్ని రీడిజైన్ పేరుతోటి ఈ ఇల్లెందుకు రాకుండా ఆ సత్తుపల్లి ఎసరాపేటకెళ్ళి తీసుకుపోతున్నారు. అసలు వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసి దానికి సంబంధించినటువంటి ఆ నీళ్లు ఎక్కడికి రావాలి, ఎక్కడి నుంచి ఎటుపోవాలి అనేటువంటి ప్లాన్ లో ఇల్లెందు మొట్టమొదటిది. ఓకే, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీడిజైన్ పేరుతోటి రూట్ మార్చారు. ఇల్లెందుకు నీళ్లు వచ్చే అవకాశం లేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఆయనకు ఈ విషయం మీద రిప్రజెంట్ చేయాలని. నిన్న ఇదే విషయం మీద రిప్రజెంట్ చేశాము. అట్లే ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోడు భూములకు పట్టాల విషయంలో కూడా ప్రస్తావించాము. ఇప్పుడు ఈ ఇల్లెందు నియోజకవర్గంలో ఉన్నటువంటి టేకులపల్లి మండలంలో ఉన్న బోడు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలని కొత్త మండలంగా, ఈ ఇల్లెందు మండలంలో ఉన్నటువంటి కొమరారం ప్రాంతాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని, ఇల్లెందు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఆయన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో పక్కనే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయనని ఆదేశించాడు, వెంటనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయి దానికి సంబంధించినటువంటి అధికారులందరినీ వచ్చేటట్టు చూడు, ఈ ఆ పరిధిలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలన్నింటినీ కూడా పిలిచి వాళ్ళ సమక్షంలో దానికి సంబంధించినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడదాం. ఆ ప్రాజెక్టు నీళ్లు గుమ్మడి నరసయ్య గారి దగ్గరికి ఎట్లా రావాలో చూద్దాం అని ఆదేశించడం జరిగింది. డిజైన్ మార్పు చేసే విధంగా ఏమన్నా అవకాశం ఉందా పరిశీలించమన్నారు, పరిశీలించాలని అన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అట్లే పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క, ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, మైబాదు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, వీళ్ళందరూ కూడా నిన్న ఆ సీఎం ఛాంబర్ లో కలవటం జరిగింది. అందరూ మాకు సపోర్ట్ గా మద్దతుగా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ కి సమావేశం ఏర్పాటు చేయి దీని సంగతి ఎందుకు చూద్దాం అని చెప్పి మాట్లాడటం జరిగింది. నరసయ్య గారు, ఇందాక మీరు మాట అన్నారు, రాజశేఖర రెడ్డి హయాంలో సీతారామ ప్రాజెక్టు మొదలు పెట్టారు, ఇల్లెందు నియోజకవర్గం మీదుగా వెళ్లేలా ప్లాన్ చేశారని. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం డిజైన్లు మార్చింది అంటున్నారు. డిజైన్లు మార్చడానికి వెనకాల కారణం ఏమై ఉంటుంది? అవును, ఆ డిజైన్లు మార్చడానికి కారణం ఏంటనేది మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మరి ఆ రీడిజైన్ సంగతి ఏందో అసలు. ఇప్పుడు ఆ కాలువలతో కూడా పోతారు, భూమి కొనడానికి డబ్బులు కావాలి, కాలువ తవ్వడానికి డబ్బులు కావాలి. ఈ ఖర్చు పెట్టుకొని ఆ అశ్వరాపేట సత్తుపల్లి ప్రాంతానికి తీసుకుపోయి సాగర్ కాలువతో ఉన్నటువంటి ఆయకట్టుని ఇది చేస్తారు. మంచిది, అందరికీ మేలు జరగాలి, అందరికీ ఉపయోగపడాలి, అందరికీ అందుబాటులోకి రావాలి ఆ గోదావరి నీళ్లు. ఆ గోదావరి నీళ్ళని
మా తలాపు నుంచి పోతున్నటువంటి గోదావరి నీళ్ళని మా ఇల్లెందుకి మా ఏజెన్సీ ప్రాంతానికి అందకుండా పోతున్నటువంటిదే మాకు బాధగా ఉంది. ఓకే. అందుకనే ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలని చెప్పామండి. ఓకే. ఆయన సమావేశం ఏర్పాటు చేసి దీన్ని పరిశీలన చేయాలని చెప్పి మాట్లాడటం జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించారు మీరు సీఎంని కలవడానికి? ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మొదలుకొని నిన్నటిదాకా ఆరు సార్లు అయింది. ఆరోసారి కలవటం జరిగింది. నిన్న కూడా వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇవాళ నాకు ఎట్లనన్నా ముఖ్యమంత్రి గారిని మీరు కల్పించాలి, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి పిఏలు సిసిలు కానీ మాకు అవకాశం కల్పిస్తలేరంటే నిన్న ఆయన సారథ్యంలో ఆయన ప్రయత్నంలో నిన్న నాకు అవకాశం దొరికింది. ముఖ్యమంత్రి గారు అయితే నిన్న కలిశారు, మీకు హామీ కూడా ఇచ్చారు. ఒకటండి, సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని అవమానించారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఈ 10 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు కేసీఆర్ని కలిశారండి? ఏదైనా సమస్యల పరిష్కారం కోసం ఆయన కలిశారా? అసలు ఆయన టీవీలో చుట్టం తప్ప ఆయన దగ్గరికి పోదాం అంటే కూడా అవకాశం దొరకలేదు. ఒకటి ఇవాళ వాళ్ళు ఇవాళ డబ్బా కొట్టుకున్నారేమో కానీ అవకాశవాదంగా వాళ్ళు దీన్ని ఒక హల్చల్ చేస్తే చేసినేమో కానీ ఇవరకు మీ ప్రయత్నం అయితే ఫలించింది. నిన్న ముఖ్యమంత్రి గారు కలిశారు, ఆయనతో ఒక హామీ కూడా తీసుకున్నారు. ఇక ఈ ప్రతిపక్షాలు మాత్రం గట్టిగా విమర్శిస్తున్నాయి. ఒక గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే 5 సార్లు ప్రజాప్రతినిధిని రోడ్డు మీద పట్టించుకోకుండా వదిలేశారు అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అందుకే నేను ఇందాక మిమ్మల్ని అడిగింది, 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా? మీ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దగ్గరికి వెళ్ళారా? ఎప్పుడైనా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే మీకు ఎట్లాంటి అనుభవం ఎదురైంది? మా సమస్యలు ఎప్పుడు ఉండేటి, వాటి గురించి గవర్నమెంట్కి మేము లెటర్లు కూడా పెట్టాము, పోస్టులు పంపించడం తప్ప వాళ్ళని కలవటానికి ఎటువంటి అవకాశం దొరకలేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఓట్లేసే యంత్రాలు తప్ప వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనే పత్రంలో వ్యవహరించిండు కేసీఆర్. అందుకనే ఇవాళ ఆయనని పక్కకు పెట్టి రాష్ట్ర ప్రజలందరూ ఈ రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. అందుకని ముఖ్యమంత్రి గారు అయిన దగ్గర నుండి నేను ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఏదైతే మొత్తానికి 6వసారి నాకు అవకాశం దొరికింది, అది వేం నరేందర్ రెడ్డి గారి సాయంతో. ముఖ్యమంత్రిగా కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య తేడా ఏమన్నా గమనించారా? తేడా ఉందిలేండి. తేడా ఆయన ఇప్పుడు ఆయన మంత్రులకు కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆయనని నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి పోయినటువంటి వాళ్ళని నాయకుల్ని కానీ ఎవరిని కూడా దగ్గర రాకుండా అన్ని నేనే అనే పద్ధతిలో కేసీఆర్ వ్యవహరించాడు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు జనంలోకి పోతాడు, జనంలో ఉన్నాడు, ఆ పద్ధతుల్లో నాకు కూడా అవకాశం దొరుకుతుంది అనేటువంటి పత్రం నేను ఏదైతే మొత్తానికి దొరికిండు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు, అవకాశం దొరికింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. అటువంటి సమయంలో పథకాల అమలు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఒక్కొక్కటిగా పథకాలు కూడా అమలు చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? విషయం ఒకటి ఉండాలి. ఇంతకుముందు కేసీఆర్ 100 ఎకరాలు ఉన్నోడికి కూడా రైతు బంధు ఇచ్చిండు. ఓకే. రుణమాఫీ అనేటువంటి దానికి వస్తే ₹1,00,000 మాఫీ అంటూ ₹1,00,000 మాఫీ అంటూ దాన్ని సంవత్సరానికో 25,000 అనేటువంటి పత్రాలు పెట్టి వడ్డీకి కూడా సరిపోయినటువంటి పరిస్థితి. ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో
10 ఎకరాలకా 5 ఎకరాలకా అనేటువంటి డిస్కషన్ జరిగింది. ఏదైతే మొత్తానికి మళ్ళీ మొన్న లాస్ట్కి ఏమన్నాడంటే వ్యవసాయం చేసే భూములకి అన్నిటికీ